నమస్తే రైతులందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు ధరణి రైతు నేస్తం యూట్యూబ్ ఛానల్. మన రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే ఈ మిరప తోటలు అనేటివి ఎక్కువగా ఈ సమయంలో 100 నుండి ఈ 140 రోజుల మధ్యలో ఉన్నాయి. మరి ఇప్పుడు ఉన్నటువంటి ఈ మిరప సాగులలో మనము ఎలాంటి ఎరువులు ఎంత మోతాదులో వేసుకోవాలి అనేది మొత్తం కూడా మనం ఈ వీడియోలో ఇప్పుడు మనం చూడబోతూ ఉన్నాము. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే ఎక్కువగా ఈ మొక్కలకు వచ్చేసి ఇటు సిఎంఎస్ కావచ్చు, అంతేకాకుండా ఈ పొటాస్ కావచ్చు, యూరియా కావచ్చు, ఇలాంటి ఎరువులు అనేటివి ఈ మిరప మొక్కలకు ఎక్కువగా ఇలాంటి సూటి ఎరువులు అనేటివి ఎక్కువగా అవసరం అవుతూ ఉంటాయి. కానీ మన రైతన్నలు మాత్రం ఎక్కువగా వచ్చేసి ఈ ఎన్పికే అయినటువంటి ఈ కాంప్లెక్స్ ఎరువులు ఎక్కువగా వేస్తూ ఉంటారు. అంటే ఈ 100 రోజులు దాటినటువంటి ఈ మిరప సాగులలో ఈ కాంప్లెక్స్ ఎరువులు కనుక వేసినట్లయితే మనకు ఎలాంటి లాభం అనేది ఉండదండి. ఎందుకని అంటే ఈ కాంప్లెక్స్ ఎరువులు ఇప్పుడు మొక్కలకు అంతగా ఎక్కువగా ఉపయోగపడవు. ఇప్పుడు వచ్చేసి ఎక్కువగా ఈ మిరప మొక్కలకు ఈ సూటి ఎరువులు అనేటివి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటాయి. మరి మనము అవి కనుక చూసుకున్నట్లయితే మనము వచ్చేసి ఒక ఎకరానికి ఒక 50 కేజీల యూరియాను మనము వేసుకోవాల్సి ఉంటుంది. దీనితో పాటు ఈ పొటాస్ వచ్చేసి ఒక ఎకరానికి ఒక 30 కేజీలు, వీటితో పాటు సిఎంఎస్ ఈ సిఎంఎస్ వచ్చేసి దీన్ని వచ్చేసి మనం ఒక ఎకరానికి ఒక 25 కేజీలు, ఈ మూడింటిని కనుక మనము బాగా మిక్స్ చేసుకొని ఈ మిరప సాగులో కనుక వేసుకున్నట్లయితే ఈ మిరప మొక్కలకు ఎక్కువగా ఈ రోగ నిరోధక శక్తి అనేది ఎక్కువగా పెరిగి ఈ మిరప మొక్కలు అనేటివి మంచి బలంగా ఏర్పడి ఈ కాయలు అనేటివి మంచి ఎర్రగా మంచి సైజు రావటానికి, అలాగే ఈ కాయ లోపల ఉన్నటువంటి ఈ గింజలు అనేటివి మంచి సైజు రావటానికి ఇవి ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటాయి. అంటే ఈ సూటి ఎరువులు అనేటే ఈ సమయంలో ఈ మిరప మొక్కలకు ఎక్కువగా ఉపయోగపడుతూ ఉంటాయి. కాబట్టి సో రైతన్న మీ మిరప తోట అనేది 100 రోజులు కనుక దాటి ఉన్నట్లయితే మీరు వచ్చేసి ఈ సూటి ఎరువులు వేసుకోండి. మీకు మంచి ఫలితాలు అనేటివి వస్తాయి. అలాగే మీరు ఈ మొక్కల పైన వచ్చేసి ఇటు ఈ మెగ్నీషియం కావచ్చు, ఈ కాల్షియం కావచ్చు, ఈ బోరాన్ కావచ్చు, ఈ జింకు కావచ్చు, ఇలాంటి వాటిని కూడా మీరు స్ప్రే చేసుకోండి. ఇంకా మీకు మంచి ఫలితాలు అనేటివి వస్తాయి. సో రైతన్న మీరు ఈ సమయంలో మీరు ఇలాంటి ఎరువులు కనుక మీరు వేసుకున్నట్లయితే మీకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మన వీడియోని మీరు లైక్ చేసి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి.